అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'వెర్రి బాగుల వాడు'. అయితే కొంతకాలంగా రమణయ్య అనే రైతుకు ఏదీ కలిసి రావడం లేదు. వరి పంట కోతకు వచ్చిన సమయంలో పెద్ద వాన పడి అంతా నష్టపోయింది. మామిడి తోట పూతకు వచ్చేసరికి పొగమంచు కమ్మి అంతా మాడిపోయింది. కూతురుకు పెళ్లి సంబంధం కుదిరినట్లే కుదిరి తప్పిపోయింది. రమణయ్య కొడుకు గోపాలానికి తాను తెలివైన వాడినని చాలా నమ్మకం. ఇంట్లో ఏ ప్రయత్నమూ ఫలించడం లేదని అతడు జాతక మార్తాండ శివశర్మను కలుసుకున్నాడు. ఆయన ఏవేవో లెక్కలు కట్టి మీ ఇంటిని ఒక క్షుద్రదేవత పట్టి పీడిస్తున్నది. వారం పాటు పూజలు చేశాక ఒక వెర్రిబాగుల వాడికి తృప్తిగా భోజనం పెట్టాలి అని చెప్పాడు. వెర్రిబాగులవాడా, ఇదంతా నాకు చిత్రంగా ఉంది అన్నాడు గోపాలం. చిత్రమేం లేదు, మీ ఇంట్లో అందరూ తెలివైన వాళ్ళు. ఈ క్షుద్రదేవతకు తెలివైన వాళ్ళను పీడించడం అంటే మహా ఇష్టం. వెర్రిబాగుల వాళ్లకు ఆ క్షుద్రదేవత ఆమడ దూరంలో ఉంటుంది. మీరు చేసిన పూజలకు తృప్తురాలైనాక ఆవిడ మీ ఇల్లు విడిచిపెట్టి ఇంకొక తెలివైన వాడింటికి పోవాలనుకుంటుంది. అప్పుడు వెర్రిబాగుల వాడిని చూపావంటే వెంటనే మీ ఇల్లు విడిచిపెట్టేస్తుంది అన్నాడు శివశర్మ. గోపాలం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు. మనకు వెర్రిబాగుల వాడెక్కడ దొరుకుతాడురా అన్నాడు రమణయ్య. అప్పుడు గోపాలానికి వీరభద్రం గుర్తుకొచ్చాడు. వీరభద్రం సూరయ్య కొడుకు. ఆ కుటుంబానికి రమణయ్య కుటుంబానికి దూరపు బంధుత్వం ఉంది. వాళ్ళు పొరుగురులో ఉంటున్నారు. వాళ్లకు ఇటీవల ఏ విధంగా కలిసి రావడం లేదని తెలిసింది. అందుకు కారణం వీరభద్రమేనని చాలామంది అంటారు. వీరభద్రం తాను చాలా తెలివైన వాడని అనుకుంటాడు. కానీ వాడు ఒట్టి వెర్రిబాగులవాడు. అలా అంటే మాత్రం వాడొప్పుకోడు. అందువల్ల అందరూ వాడికి లేని గొప్పతనాన్ని అంటగట్టి మెచ్చుకుంటారు. ఎంతో తెలివైన వాడివని అంటారు. వాడు అపరిమిత ఆనందం చెందుతుంటాడు. గోపాలం వీరభద్రం గురించి తండ్రికి చెప్పి, మీకు వాడు గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. వాడు వెర్రిబాగుల వాడే, కానీ నువ్వు వెర్రిబాగుల వాడివి కాబట్టి మా ఇంటికి భోజనానికి రా అని ఎలా పిలుస్తాంరా అన్నాడు రమణయ్య. భలే తెలివి నాన్న మీది. వాడికి వెర్రిబాగుల వాడివని చెబుతావా ఏమిటి? మాటలతో ఇంద్రుడివి చంద్రుడివి అని ఉబ్బేసి పిలిస్తే నమ్మేస్తాడు. వాడినెలా మచ్చిక చేసుకోవాలో నాకు తెలుసు. వాడి విషయం నాకు విడిచిపెట్టండి అన్నాడు గోపాలం. రమణయ్య సరేనన్నాడు. గోపాలం పొరుగురు వెళ్ళి వీరభద్రాన్ని కలుసుకుని కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి, నీ గొంతు ఇంత తీయగా ఉంది, సంగీత సాధన చేస్తున్నావా అన్నాడు. ఆ, చేస్తున్నాను. అంతేకాకుండా కవిత్వం కూడా చెబుతున్నాను అంటూ వీరభద్రం తను రాసిన పద్యాన్ని చదివాడు. చాలా గొప్పగా ఉంది. ఇన్ని విద్యలు రావడం నీ అదృష్టం. భగవంతుడు నిన్ను మరి కాస్త అందంగా పుట్టించి ఉంటే ఎంతో బాగుండేది అన్నాడు గోపాలం. నేను చాలా అందగాణ్ణి, చాలామంది అంటారే అన్నాడు వీరభద్రం ఇబ్బందిగా. నేను అబద్ధం చెప్పను, ఉన్నమాటే అంటాను. నీ కవిత్వం బాగుంది, మెచ్చుకున్నాను. నీ గొంతు బాగుంది, ఒప్పుకున్నాను. నువ్వు చాలా తెలివైన వాడివని తెలుసుకున్నాను. అందం కాస్త తక్కువ అయితే ఆ మాట చెప్పాను. అంత మాత్రాన నువ్వు కురూపివేం కాదు. ఉన్నమాట ఉంటే అంటే ఉలుకులేని తెలివి నీది కాబట్టే అంతా నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అంటూ మరి కాస్త మెచ్చుకున్నాడు గోపాలం. వీరభద్రం చాలా సంతోషించాడు. తర్వాత గోపాలం వాటిని ఫలానా రోజున తమ ఇంటికి భోజనానికి రావలసిందిగా అంగీకరించాడు. రమణయ్య ఇంట్లో శివశర్మ యథావిధిగా పూజలు జరిపించాడు. అది పూర్తి కాగానే వీరభద్రానికి సుష్టుగా భోజనం పెట్టి పంపేసి ఆ కుటుంబమంతా ఎంతో సంతోషించారు. ఆ తర్వాత రమణయ్య దశ తిరిగింది. దూరపు బంధువెవరో పోయి ఆస్తి కలిసి వచ్చింది. మామిడికాయ దిగుబడి తక్కువ వచ్చినా ధర ఎక్కువ పలికింది. రెండో పంటలో వరి రెట్టింపు ప్రతిఫలాన్నిచ్చింది. కూతురుకు చక్కని సంబంధం దొరికి పెళ్లి అయిపోయింది. ఒక రోజున దూరపు బంధువు సోమయ్య వాళ్ళ ఇంటికి వచ్చి గోపాలం తెలివిని తెగమెచ్చుకుని, వచ్చే శుక్లపక్షంలో నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు. గోపాలం కొంచెం గాబరాపడి, నీ ఆహ్వానం చిత్రంగా ఉంది. నువ్వు గాని ఏమైనా క్షుద్రదేవతా పూజ చేస్తున్నావా అని ప్రశ్నించాడు. అవును, ఆ విషయం నీకెలా తెలుసు అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా. గోపాలం జరిగినదంతా సోమయ్యకు చెప్పి, ఆ పూజ తర్వాత ఒక వెర్రిబాగుల వాడికి భోజనం పెట్టాలి. నా వంటి తెలివైన వాడికి కాదు. మేము సూరయ్య కొడుకు వీరభద్రాన్ని భోజనానికి పిలిచాక మా దశ తిరిగింది. దాంతో వీరభద్రం వెర్రిబాగుల వాడని తిరుగులేని రుజువు కనిపించింది కూడా. కాబట్టి నువ్వు వాడినే భోజనానికి పిలుచుకో. నువ్వు చేయబోయే పూజకు వాడే తగినవాడు అన్నాడు. అలా అనుకునే నేను ముందు వాడి దగ్గరికే వెళ్ళాను. వాడు వెంటనే నేను క్షుద్రదేవతా పూజ చేస్తున్నానని కనిపెట్టడమే కాక, అదంతా మూఢనమ్మకమని, ఏ పూజలు లేకుండానే తమ ఇంటికి దశ తిరిగిందని చెప్పాడు. నిన్ను చిన్నబుచ్చడం ఇష్టం లేకనో ఏమో నీ సంగతి మాత్రం చెప్పలేదు అన్నాడు సోమయ్య. మరైతే నువ్వు నా దగ్గరికెందుకొచ్చినట్టు? నేను వెర్రిబాగులు వాడినని నీ అభిప్రాయమా అన్నాడు గోపాలం చిన్నబుచ్చుకుని.
భలేవాడివిరా! నీ గురించి నా నాకేమెక్కువ తెలుసునని నిన్ను వెర్రిబాగుల వాడనుకుంటాను. నిన్ను భోజనానికి పిలవమని మీ ఊరి జాతక మార్తాండ శివశర్మ చెప్పాడు మరి. కామోసుననుకొని వచ్చాను అన్నాడు సోమయ్య. తనను క్షుద్రదేవత పూజకు ఒప్పించిన శివశర్మ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలిసాక గోపాలం ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్క కూడా లేకపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం.